హలో అండి, హాయ్ అండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఉగాది నాకు కొంచెం సంతోషాన్ని అయితే నింపిందని చెప్పాలన్నమాట. బట్ ఇంకొక వీడియో అయితే నేను చేయాలి, అది కంపల్సరీ చేయాల్సిన వీడియో అనమాట. ఎందుకంటే నేను ఈరోజు ఆనందపడుతున్నాను, బట్ కొంచెం అది మెయిల్ అయితే రాలేదనమాట. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఒక వీడియో అయితే, లాంగ్ వీడియో అయితే మీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అనమాట, చేయాలని. ఆ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనమాట. మెయిన్ నాలాంటి వాళ్ళకు, అంటే నాలాగా యూట్యూబ్ చేసి ఇసుకిపోయిన వాళ్ళకు ఆ వీడియో ఒక మెమొరబుల్ అని చెప్పాలన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఉగాది కదా. ఉగాది పొద్దున్నే ఇంట్లో పూజ అనమాట. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది మనకు సంవత్సరం అనమాట. ఇప్పటి నుంచి విశ్వావసు సంవత్సరం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. కొత్త మాసం, కొత్త నెల, కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఉగాది రోజు నుండే మనకు కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ సంవత్సరము నాకు ఇంకా కొంచెం మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా, నా వీడియో చూసే వాళ్ళకు, చూడని వాళ్ళకి అందరికీ కూడా మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. ఇక్కడ వచ్చేసి ఇంట్లో పూజ అండి. పొద్దున్నే పూజ అయితే చేసేసినాను. ఇక్కడ ఎంత ఎర్లీగా ఎప్పుడు లేచింది లేదనమాట. 4:03కే లేచేస్తున్నాను. మళ్ళీ పొద్దున్నే లేచి మడవ అందుకుంటా. ఈరోజు ఉగాది రోజు మడవ వేసినామంటే రేపు మాకు యాటల పండుగ ఉందన్నమాట. రేపు అయితే అసలు కుదరదనమాట. ఈరోజే మడవ వేసుకోవాలని, ఎలాగలో పోవాలనేసి 4కు లేచాను అనమాట. ఒక గంటన్నరకు వంట అంతా చేసేసి ఇక్కడ అయితే మొత్తం అంతా కలుషం పెట్టేశాను. ఈ ఉగాది పండగ మాకు పెద్దలకు బట్టలు పెడతారండి. అంటే మా భర్త వాళ్ళ అబ్బా జేజీకి బట్టలు పెట్టుకుంటామంటే చనిపోయిన వాళ్ళకు బట్టలు పెడతామన్నమాట మూలన. అవేం వాళ్ళేం కట్టుకోరు, మనమే కట్టుకునేది. కానీ వాళ్ళకైతే పెడతామన్నమాట. ఆ రోజు కలుషం పెట్టేసి ఇంట్లో ఈ కొత్త సంవత్సరం రోజు ఇలా బట్టలు, చొక్కా, పంచ అనమాట. పంచ, చొక్కా, టువాలా వాళ్ళ అబ్బకు, తర్వాత వాళ్ళ జేజీకి వచ్చేసి ఒక చీర, 2 జాకెట్లు అనమాట. అలా 2 పళ్ళాలు వేసేసి, పళ్ళెంలో మనం చేసిందంట 2 విస్తరాకులలో మనం చేసిందంటే కొంచెం ఇది ఏంటి తొందరగా మాట్లాడాలంటే కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట. పూర్ణం చేసాను అనమాట. పొద్దున్నే శనగవేళ పూర్ణం చేసేసి, పూర్ణంలోకి కొంచెం నెయ్యి వేసేసి, పప్పు చేసేసి, అన్నంలో రసం వేసేసి, అన్నీ మనం టేస్ట్ చూడొద్దు అనమాట. అంటే ఒక్క బుద్ధితో ఏం తినకుండా అన్నీ చేసేసి దేవునికి పెట్టేసి టెంకాయ కొట్టేసి తర్వాత మనం తినొచ్చు అనమాట. పొద్దున్నే లేసేసి టెంకాయ కొట్టేసినాను. మా చిన్నోడు ఒక పళ్ళెం కూడా తినేసినాను అనమాట కొంచెం. ఇంకా తర్వాత నేను పూర్ణం ఎలాగో తినరు కదా, ఇలా కొంచెం గోలిగలాగా చేద్దాంలే అనేసి కొంచెం పిండి పెట్టి, గోధుమ పిండి తడిపేసి ఇలా చేసిన. నేను చేయడం ఈ మధ్య చాలా తక్కువ ఉందంటే, మా ఇంట్లో తీపు చాలా తక్కువ అనమాట, తినరు. అందుకోసం నేను ఈరోజు ఏం చేసిన అంటే, ఈ మధ్య చాలా రోజులైందన్న మందంగా పెట్టేసాను అనమాట. మడిచేసి కొంచెం మందంగా పెట్టేసినాను. అది కొంచెం నమ్ములుతుంటే పొంగడం అయితే పొంగింది, కానీ బూరలాగా బాగా ఇంతలాగా అయితే పొంగినాయి. కానీ కొంచెం మనం అతికిచ్చేటప్పుడు కొంచెం మందంగా పడింది అనమాట. చూడండి అది ఎలా ఉందంటే, దీపం పెట్టేది ప్రమిదలాగట బుడ్డగా ఉంది కదా, అలా మందంగా వచ్చిందనమాట. మడ్చడంలో కొంచెం మందం పడింది. ఇలా పూర్ణం కజ్జికాయలు చేసేచుగా పతలాగా తడతారు కదా, అలా పూర్ణం ఓలిగలు, ఇలా రకరకాల పిలుస్తారు. మేమైతే ఇలా ఓలిగలు అంటామన్నమాట. శనగవాళ్ళు వేసేసి, బెల్లం వేసేసి, ఇంకా దీంట్లో అంతా నేను మిక్సీకి పెట్టినా అనమాట. ఇక్కడ మనకు రుబ్బేదానికి అవకాశం లేదు. కొన్ని వేసేసి బాగా ఉడికించి, తర్వాత బెల్లము అంతా, ఈ శనగవాళ్ళు అన్నీ మిక్సీ పట్టేసాను. ఇక్కడ చూడండి పొంగడం అయితే బాగా బూరలాగా పొంగినాయి అనమాట. కొంచెమే నేను లోపల ఇది పూర్ణం అయితే కొంచెం పెట్టేసి అలా ఆవుగా ఇలా మర్చేసాను అనమాట. దానికి అది బాగా పొంగిందనమాట. పొంగింది. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయన్నమాట. 2 రోజులు ఉన్నాయండి అవి. ఇంకా తర్వాత వంట అంతా నేను 4కు లేచిన ఇంట్లో వంట చేసేసి కలశం పెట్టి, ఇక్కడ మడవకైతే మా ఆయన వినాడు అనమాట. తర్వాత ఇంకా పిల్లల్ని ఇద్దరికి పండగ పూట కూడా వీళ్ళకి స్నానం చేయకుండా వీళ్ళని ఎత్తుకోకపోతే మధ్యాహ్నం అయితే అది లేనేసి ఆయన పంపించేసినాను. ఇంకా నేను కలశం పెట్టేసి తర్వాత పిల్లలు ఇద్దరికి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి, ఏ పండుగ వచ్చినా అది 100 రూపాయలు చక్కగా అనలేండి. కొత్త బట్టలే అనమాట. కొత్త బట్టలు వేసే పిల్లలు కూడా అలా కొంచెం మంచిగా ఫీల్ అవుతారు అనమాట, హుషారుగా ఉంటారు అనమాట. కొత్త బట్టలు అంటానే ఉంటారు అనమాట. పిల్లలకైతే స్నానం చేపించేసి బట్టలు వేసేసినాను. చిన్నోడు ఏంటంటే కుదురుగా అస్సలు కూర్చోడు అనమాట. వీడియో కూడా అస్సలు తీర్చుకోడంటే, వాడు ఏదన్నా వానికి సెల్ ఇవ్వాల, 24 hours సెల్ ఇవ్వాల. భలే అత్తి నాయాలు అయిపోయినాడు ఈ మధ్య. చిటికి మాటికి ఏడ్చేది, గోమ్ చేసేది,
అలా అయిపోయిందనమాట. అంతే పిల్లలు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క విధంగా ఉంటారనమాట. ముందు బాగా తినేవాడు, బాగుండేవాడు. ఈ మధ్య చాలా కొంచెం అతి ఎక్కువైంది, గోము ఎక్కువైందంటే చీటికి మాటికి ఏడుస్తాడు, అలా చేస్తాడనమాట. నన్ను ఏ పని చేసుకొనియాడు, వాడు సతాయించి పెడతాడనమాట మా చిన్నోడు. ఈరోజు అయితే నేను ఇంటి దగ్గర ఉన్నానండి పండగని. పొద్దున్నే కలశం పెట్టేసినాము, తినేసినాము, ఒలిగలు అన్నీ చేసేసినాను. తర్వాత చూడండి మా చిన్నమ్మని పిలుచుకొని ఇక్కడ తెల్లవాయలన్నీ రేపు యాటల పండగ కదా, మసాలా అంతా ఈరోజే తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. ఆమెను పిలుచుకొని వచ్చి తెల్లవాయలు మొత్తం అన్నీ నలగొట్టేసి అలా తొక్కలన్నీ తోళ్ళన్నీ తీసేసాను అనమాట. ఇంకా కొన్ని ఉంటే ఆమె ఒలుస్తుంది. ఇక్కడ అల్లము అంతా నానబెట్టినాను అనమాట. తర్వాత కొబ్బరి పొడి కోసము కొబ్బరి, అల్లం, వెల్లుల్లి పేస్టు అన్నీ ఇలా కొత్తిమీర, కరివేపాకు, మెంతాకు అన్నీ తెచ్చేసి తరిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇలా తెల్లవాయలన్నీ నీట్గా పొట్టు తీసేసుకున్నాను అనమాట. కొబ్బరి ఏంటంటే అలాగే మిక్సీగా ఆడించామంటే ఇంకా బ్లేడ్లు అసలు తట్టుకోలేవు అనమాట. అందుకోసమని ఇలా సన్నగా తరిగేసుకుంటున్నాను అనమాట. ఇలా సన్నగా తరిగేసుకొని ఎంత చెత్త ఉన్నాయో చూడండి ఇల్లంతా. మా వాడు సగం వేసేసాడు అక్కటిక్కడ ఇక్కడక్కడ అనమాట. వాడు కుదురుగా నన్ను ఒక్క పని చేసుకొనిడు అనమాట. మనము తెల్లవాయలు పొట్టు నీట్గా తీసినామంటే అవి బ్లేడ్లకు ఆ పొట్టు అనేది ఉన్నదంటే అలా ఇరుక్కొని అసలు తిరగదనమాట. అప్పుడు మనము కొన్ని ఎక్కువ వాటర్ వేసి ఆడించుకోవాల్సింది వచ్చేది. అలా లేకుండా మనం కొంచెం ఓపిక తెచ్చుకుని ఒక 2-3 గంటలు పట్టినాయండి నీట్గా అవి తెల్లవాయలన్నీ ఇలా నలగొట్టేసి చిన్న ఆ పైన తోలంతా తీసేసే కొద్దీ టైం పట్టింది అనమాట నీట్గా. అల్లం కూడా ఇలా మనం ఒక 10-15 నిమిషాల ముందు నానేసుకొని పైన అది తోలంతా ఇలా పొటాటోస్ ఇలా గీకేసేది ఉంటుంది కదా, స్కిన్ లోపల పైన తోలు తీసేది, దాన్ని తీసేసుకొని బాగా బరికేసి అలా మొత్తం నానేసి కట్ చేసి పెట్టినాను. ఓ పక్క కొబ్బరి పొడి చూడండి మెత్తగా ఆడిచ్చేసి ఇలా అన్ని బాక్స్లలో అయితే సర్దేసుకున్నాను అనమాట. కొంచెం నేను ఇక్కడ ఎంత మెత్తగా అయిపోయిందో చూడండి, నీళ్ళు వేసినట్టే ఉంది కదా. నేను ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదండి. ఉప్పు, పసుపు వేసినామంటే కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. కొంచెం మనకు ఎక్కువ రోజులు ఉన్నా కూడా బాగుంటుంది అనేసి అలా చేసేసిన అనమాట. ఉప్పు, సాల్ట్, కొంచెం పసుపు వేసేసి బాగా కలిపెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. పని మీద పని అండి, ఒక్కటే పని అనమాట, గ్యాప్ కూడా ఉండదన్నమాట. అదంతా పని చేసేసుకొని బోగులన్నీ కడిగేసుకొని తర్వాత మళ్ళీ ఇల్లు నీట్గా అలా అలికేసుకొని మళ్ళీ పిల్లలకు అంతంగా చూసుకొని అవంతా చేసేసుకొని మళ్ళీ ఊళ్ళో టెంకాయలు అంటే రేపు యాటను పెట్టుకుంటాం కదా. ముందు ఉగాది పండుగ రోజు ఇంట్లో మనకు ఊర్లో ఎన్ని దేవుళ్ళు అయితే ఉంటారో అంటే గంగమ్మ ఇలా అందరూ దేవుళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళందరికీ టెంకాయలు అయితే కొట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ పొద్దున్నే మనకు కుదరదు కాబట్టి సాయంత్రం ఇలా వచ్చేసి నేను ఇలా సేలో గంగమ్మ ఉంది అనమాట, కొండ గంగమ్మ, అక్కడైతే టెంకాయ అయితే కొడుతున్నాను. నీట్గా బుట్లన్నీ పెట్టేసి టెంకాయ అయితే కొట్టేసినాను. మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ పరాతంలో అంటే పెద్ద ప్లేట్ తీసేసుకొని ఊర్లో అన్ని రాములకు, గంగమ్మకు, వినాయకమయ్యకు మన ఊళ్ళో ఏమేమి ఉంటారో అంటే ప్రతి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కానీ ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదా ఊరికి. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చినా, ఊళ్ళో ఏదన్నా కార్యం జరిగినా, సాంగ్యం జరిగినా ఫలాని అన్ని దేవుళ్ళకు టెంకాయ కొట్టే పద్ధతి ఉంటుంది కదా. అలా మాకు ఈరోజు కూడా అన్ని ఊళ్ళో ఎంతమంది సాములు ఉన్నారో అందరికీ అయితే టెంకాయ కొట్టేసి ఇంటికి వచ్చేసరికి మా అక్క మా బావ వచ్చేసినారనమాట. మా అక్క అయితే మా అక్క పప్పు చేసిందనమాట. నేను పప్పే ఆడదింటావులేమే, ఇంకా పచ్చి కొబ్బరి ఉంది కదా, ఊళ్ళో సాములకి అందరికీ టెంకాయలు కొట్టేసినాం కదా, ఆ కొబ్బరి అంతా తీసుకొచ్చినాం కదా, కొబ్బరి అంతా ఉందిలేని అక్క అస్సలు అండి మామూలు టేస్ట్ కాదు అసలు. ఈ కారం ఖచ్చితంగా చూసిన వాళ్ళు చేసుకొని తిని నాకు మళ్ళీ కామెంట్ చేయండి ఖచ్చితంగా. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే 2 రోజులు అయితే ఆ కారము ఆ రోజు రాత్రికి అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు అమ్మ కొంచెం ఉన్నదనమాట. అంత టేస్ట్ ఎంత అంటే మొత్తం కళాయి నిండా ఏం చేసేసింది అనమాట అక్క. కానీ అసలు మరుసటి రోజుకి కూడా లేదు, రాత్రికి అంతా తినేసినాము. అంత కమ్మగా ఉంటుందండి. పచ్చి కొబ్బరి ఎలాగూ కొంచెం కలర్ మారుతుంది, అంత వైట్నెస్ ఉండదు అనమాట. కొంచెం ఎలాగైనా బూజు పట్టినట్టు ఇలా మనం మర్చిపోయినామంటే అదే పనిగా ఎండబెట్టుకోలేం కదా. అలాంటప్పుడు కూర కొంచెం మనకు లేనప్పుడు ఇలా కారం చేసుకున్నామంటే మనకు ఆటోమేటిక్గా టమోటాలు ఉంటాయి, పచ్చిమిరపకాయలు ఉంటాయి, కొంచెం నూనె వేసేసి కొన్ని మళ్ళీ లైట్గా అలా నీళ్ళు చిలకరిచ్చేసి టమోటా, పచ్చిమిరపకాయ, పసుపు, ఉప్పు, చింతపండు బాగా కొంచెం ఏం చేసి కొద్దిసేపు చల్లార పెట్టేసేసి మిక్సీలో వేసేసింది. కొబ్బరి ఫస్ట్ ఒక గుప్పెడు కొబ్బరి వేసేసి ఆడించి తర్వాత
అవి టమోటా పచ్చిమిరపకాయ ఉంటాయి కదా, అన్నీ వేసేసి పల్స్ మోడ్ అంటే ఇలా కాకుండా ఇలా రివర్స్లో తిప్పేసింది అనమాట. 2 సార్లు తిప్పేసింది, కచ్చపచ్చగా అయిపోయింది. తర్వాత ఎర్రగడ్డలు ఏం చేసిందంటే అక్కడ మిక్సీ పట్టేలోపే ఇంకా మళ్ళీ కళాయి పెట్టేసి లైట్గా ఒక చుక్క ఆయిల్ వేసేసి ఇలా ఈడొచ్చేసి అవి ఎర్రగడ్డలు వచ్చేసి జస్ట్ అలా ఫ్రై అయినాయి అంతే. అబ్బా తింటంటే అయ్య బాబోయ్ అసలు చెప్పడానికి మాటలు లేవన్నమాట. ఎంత టేస్ట్ అంటే అంత బాగున్నాయి నిజం ఫ్రెండ్స్, ప్రామిస్. కారం చేసుకొని అలా మా అక్క చేసిన పద్ధతిలో చేసేసుకొని మనం కామెంట్ చేయండి, మళ్ళీ తర్వాత చెప్తాను నేను ఎలా ఉంది ఏంటి. మీరే ఇంకా చెప్పేస్తారనమాట. అది ఇంకా అక్క వస్తూ ఇవన్నీ ఇంకా చేసినట్టు ఉండ ఈడ 2 days 1 day ఉంటుంది కాబట్టి ఇంకా ఆడ ఎవరు ఉండాలి అనేసి ఇంకా శనగబెల్ల ఓలిగలు, కందిబేల ఓలిగలు అన్నీ చేసిందనమాట అక్క. పతలాగా ఆలిన్ వన్ అక్క వంటలు ఇంకా చెప్పబట్టదు. అన్ని పతలాగా చేసేసుకొని బాక్సులకి వేసేసుకొని పాల సేమ్యాలు, పప్పు, అటుకు మాడాకు పెట్టేసి పప్పు అన్నీ వేసేసుకొని తీసుకొచ్చింది అనమాట. అన్నీ చేసినట్టన్నీ ఇక్కడికే తీసుకొచ్చింది. ఫస్ట్ ప్లేట్లో అన్నం పెట్టిందనమాట. తిను, మేము ముందు నువ్వు తిను, అక్కడిక్కడ తిరిగి ఈ మధ్య అలసిపోతున్నావులే ఫస్ట్ తినని మా అక్క వచ్చిందంటే ముందు కడుపు నిండా అన్నం పెడుతుందండి. నిజం మా అక్కకు అదే సగం సంసారం. మన సంసారం ఏదైనా ముందుకు రావాలంటే పక్కన వాళ్ళ కడుపు నిండితేనే. మా అక్క ఎవరిని పచ్చు, ఎవరింటికి వచ్చిన వంటలు అన్నీ చేస్తుంది, వాళ్ళ కడుపు నిండా పెడుతుంది అనమాట. మా అక్కకైతే అది ఉందన్నమాట. అదే మా అక్కకు ఏది లోటు ఉండదు అనమాట. ఈడ నెయ్యి వేసింది, కొంచెం కారం వేసింది, మా అక్క తెచ్చిన పప్పు వేసుకొని లబలబా 2 సార్లు అయితే తినేసిన అనమాట. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎర్రగడ్డ చూడండి, ఈ కారంలో ఎర్రగడ్డలు అక్కడక్కడ తగులుతుంటే అస్సలు టేస్టే వేరే అనమాట. ఎన్నిసార్లు చెప్పినా మాటలు సరిపోవు అనమాట. బాయ్ ఫ్రెండ్స్.